అలా అని మనం వదిలేస్తామా? వదలం, తీసుకుని వెళ్దాం, ఎలాగైనా కమాన్ కొనేద్దాం. ఐటమ్మా ఏ రకంగా అది ఐటమ్గా ఉంది గణేష్ నీకు? మీరు ఇలా కలిపి పెట్టి నేను ఈరోజు డేట్ ఎంత గణేష్? 22nd రోజు. గోయింగ్ ఫైనలీ for what shopping we are going, Ishita? We're going to, what was that shop again? Tuxedo. It has the best food you could ever eat. ఫుడ్ కాదమ్మా, అది షాపింగ్ తర్వాత వెళ్ళే ఫుడ్ రెస్టారెంట్ గురించి మాట్లాడాలి. ఫుడ్ కాదు, టక్సీడో షాపింగ్ ఇస్ అప్పాస్ వెడ్డింగ్ డ్రెస్ షాపింగ్. చాలా కన్విన్స్ చేసిన తర్వాత ఒప్పుకున్నాడు గణేష్. నేను అస్సలు ఇప్పుడు టక్సీడో అవసరమా నాకు, ఎందుకు అని ఇంకా అసలు చూద్దాం. ఐ డోంట్ నో, చూద్దాం అసలు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ప్రైస్ ఎలా ఉంటుంది. ఏమంటావు గణేష్? టక్సీడో షాపింగ్ ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది నీకు చేయటం? ఇప్పుడు 10% ఇంట్రెస్ట్ ఉంది అంతే. వెళ్ళిన తర్వాత పెరుగుతుందంటావా యాక్చువల్ అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత? చూసావా, లీస్ట్ ఇంట్రెస్టెడ్. ఏదో పాపం మధు అడుగుతుంది కదా అని వస్తున్నాడు. అలా ఉంటుంది. అలా అని మనం వదిలేస్తామా? వదలం, తీసుకుని వెళ్దాం, ఎలాగైనా కమాన్ కొనేద్దాం వస్తుంది. నేను 6 months ముందు పెళ్ళికి ఫుల్ షాపింగ్ చేస్తూనే ఉన్నాను. మరి ఎంత ఎక్సైటెడ్గా, ఎంత జోష్లో మమ్మీతో షాపింగ్ తిరిగానంటే లాస్ట్లో గణేష్ వచ్చాడు. వచ్చిన తర్వాత మీ బాస్కి షోరూమ్కి వెళ్ళాము. అప్పుడు కూడా ఇదే డిస్కషన్ అనమాట. అవసరమా అది నాకు ఎంత పెద్ద షేర్వాణి, లైక్ అవసరమా అని మళ్ళీ అదే రోజు గుర్తొస్తుంది. అలాగే అగైన్ వీఆర్ గోయింగ్. బట్ వేసుకున్న తర్వాత ఐ హోప్ హీ ఎండ్స్ అప్ లైకింగ్ జస్ట్ లైక్ హౌ హీ లైక్డ్ రిసెప్షన్ అప్పుడు. ఇషిత, నేను ఒకటి అడుగుతాను చెప్పిస్తా. వెన్ అమ్మ బైస్ ఎ వెరీ వెరీ గుడ్ డ్రెస్, అప్ప దానికి మ్యాచింగ్ డ్రెస్ కొనుక్కోవాలా వద్దా? ఎస్ ఆర్ నో? ఎగ్జాక్ట్లీ రైట్. మీరు కూడా నాలా ఆలోచిస్తారా? అంటే ఒకవేళ మీ పార్ట్నర్కి అస్సలు ఏదైనా ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీకు జోష్ ఉంటుందా లేకపోతే ఉన్న జోష్ అంతా పోతుందా? నాకైతే అస్సలు జోష్ పోదు. నేను ఏదైనా అనుకున్నానంటే అది ఎలాగో అలా చేయాలని చెప్పేసి కన్విన్స్ చేసావు, అది చేసావు, ఇది చేసావు, తీసుకుని వెళ్తాను. ఇక్కడ వచ్చింది గణేష్ షాపింగ్కి అయితే నేను ఎక్సైట్ అయిపోతున్నాను ఇక్కడున్న బట్టలన్నీ చూసి. గణేష్ ఎప్పుడు టక్సీడో కొనుక్కోలేదు. సో కొనుక్కుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ షాప్కి అయితే వెళ్ళాము. అండ్ ఓ మై గాడ్, నేను ఒక ఫస్ట్ టైం తెలుసా ఇలా అమెరికాలో ఒక బ్రైడల్ షాప్కి వెళ్ళటము. చాలా షోస్ చూసేదాను అనమాట. సో ఐ వెంట్ క్రేజీ. బై ద వే, ఇక్కడ చూపించిన వాటిల్లో నాకు ఏం వేసుకుంటే సూట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? రైట్ సైడ్ బాల్ గౌన్ వైటా లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉన్న క్రీమ్దా? నాకు కింద కామెంట్లో చెప్పండి. సో ఎనీవేస్ అక్కడికైతే వెళ్ళాము. కానీ ఇక్కడ ఏంటంటే చాలా ప్రైజీ అనిపించినాయి అనమాట అవుట్ఫిట్స్. రెంటల్ ఆప్షన్స్ ఉందేమో అని చెప్పేసి చూడటానికి వెళ్ళాము. బట్ దెన్ దే డెంట్ హ్యావ్ ఎనీ రెంటల్. దీని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉందండి. అది నా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఉంటుంది. సో మీరు ఇంకా అయితే చూస్తారు. సో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్. పిల్లలు కూడా ఫుల్ ఎక్సైట్ అయిపోయి వాళ్ళ ఫ్రాక్స్ తెచ్చేసుకుంటున్నారు. Show me. This is what I want. Is that what you want? I think that'll look cute for Shrenika. Shrenika, do you think that's going to look cute for you? Can you check that? Wow! Balloon Roy. The tuxedo rentals don't work here. Tuxedo rentals కావాలంటే చాలా ముందు నుంచి వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి నచ్చితే అప్పుడు వాళ్ళు కస్టమ్ చేసి ఇస్తారంట. సో ఇట్ డెంట్ వర్క్ అవుట్. ఇప్పుడు ఫర్ గణేష్ వీఆర్ ప్లానింగ్ టు గో టు మెన్స్ వేర్ హౌస్, హోపింగ్ టు ఫైండ్ అ గుడ్ tuxedo over there. We are here in the mall. Mama, look at these shoes. మాల్లో మెన్స్ వేర్ హౌస్ ఉంటుందని చెప్పేసి వస్తే అక్కడేమో మాకు కనిపించలేదు. తర్వాత తీరా అడిగితే అది బయట ఉందంట. కానీ బెల్క్ షోరూమ్కి అయితే వచ్చాము ఇక్కడ మాల్లో. అక్కడ ఫస్ట్ చెక్ చేసి వెళ్దాము బై ఎనీ ఛాన్స్. అక్కడ దొరకకపోతే ఇంకా మొత్తం ఏమీ దొరకదని. ఇంకొకటి థింగ్ ఏంటంటే ఇంకొంచెం ఏజ్ అయ్యే కొద్ది యూనో కొంతమంది, అందరూ అంటలేదు, కొంతమంది ఫీల్ లైక్ అబ్బా అవసరం అసలు ఇంకా అవన్నీ మనకి ఎందుకులే, ఒకప్పుడు ఉన్నంత జోష్ తగ్గిపోతుంది అనమాట. గణేష్కి ఎస్పెషలీ ఎంత ఇష్టం, లైక్ హీ యూస్ టు లవ్ షాపింగ్ ఈవెన్ మోర్. బట్ రాను రాను అది కొద్దిగా కొంచెం తగ్గింది. బట్ నేను మాత్రము యూనో
డిజైర్స్ కంట్రోల్ చేసుకోవాలి బట్ నాట్ ఎక్స్పీరియన్సెస్. సో ఎప్పుడైనా ఇలా మంచి ఒకేషన్ వచ్చినప్పుడు అయితే ఆ ఎక్స్పీరియన్స్ అది ఆ ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టము. బట్ ఒకసారి షాప్కి వెళ్ళిన తర్వాత హీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అనమాట అదంతా లేటెస్ట్గా ట్రై చేయడానికి. అండ్ ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది నేను రాస్లో తీసుకున్నానండి. నేను ఆల్రెడీ హాల్ కూడా చేశాను ఇదివరకు. సో ఇక్కడ ఒక పక్క నుంచి మేము ట్రై చేస్తూ ఉంటే కింద బుడంకాయలు ఏం చేస్తున్నారో తెలుసా, ప్లేస్ కనిపిస్తే చాలు హైడ్ అండ్ సీక్ ఆడేస్తారు. Tia, your turn to count. Your turn. No, my turn. Time. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Are you sure, Nika? Oh, that's a famous. భలే ఉన్నాడమ్మా అబ్బా. Dude, ఓ మ్యాన్, how did you do that? యూ లుక్ లైక్ వాట్ ఐటమ్మా? ఏ రకంగా అది ఐటమ్గా ఉంది గణేష్ నీకు? బాగున్నావు కదా కానీ నాకు పైన టైప్ బో పెట్టుకుంటే టూ మచ్ ఉంటావు. ఆగు, నాకు ఒక్కసారి హెయిర్ ఇలా ముందు ఇలా కొంచెం పైకి అనుకోవా. I got one bow and the tie. Let's see if this goes. బాబోయ్ టైం అయిపోతుంది, వేరే షాప్కి కూడా వెళ్ళాలి. ఇక్కడే టైం అయిపోయేటట్టుంది. ఇస్ ఐ ఫౌండ్. అప్పకివ్వు. అయ్, నా మాస్క్ కూడా తీసేసుకున్నావు నువ్వు. కావాలండి, కాఫీ కావాలండి, టీ కావాలండి, కాఫీ కావాలండి, టీ సరే సరే ఇది పెట్టుకో. గణేష్ ఇక్కడ రెస్టారెంట్లో టీ కావాలా కాఫీ కావాలా అనే వాళ్ళ ఉన్నాను. నాకు అవసరమా ఈ బో అన్నాడు. సరే టై బో రెండు అయితే తీసుకుని వెళ్దాము. ప్రస్తుతం అయితే ఇక్కడ ఇది కొనేసుకుందాము. వేరే షాప్లో దొరకకపోతే ఇదేనా ఉంటుందని. బికాస్ మేము లాస్ట్ మినిట్ వరకు షాపింగ్ చేయలేదు. దట్ ఈస్ అనదర్ స్టోరీ. సో ఇక్కడ లక్కీగా దొరికింది. బెల్క్లో ఏంటంటే బయట కంటే కొంచెం తక్కువ ఉంటుంది. యూజువల్గా టక్సీడోస్ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చూసి చెప్పగలుగుతారు అనమాట, ఏది లైక్ మంచి క్లాత్ ఏది అంత గ్రేట్ కాదని. ఇక్కడైతే బెల్క్లో కొంచెం డీసెంట్గా అనిపించింది. మరీ గ్రేట్ కాదు, అలా అని లైక్ మరీ బ్యాడ్గా కాకుండా ఒకటైతే మంచిదైతే దొరికింది. సో దెన్ తర్వాత మేము పక్కనున్న మెన్స్ వేర్ హౌస్కి అయితే వెళ్ళాము. గోల గోల ఇది బాబోయ్. 10 minutes to 9 ఇలా ఉంటుంది లాస్ట్ మినిట్ షాపింగ్ పిల్లలతోటి. ఎస్ అండ్ దెన్ గో విల్ ఈట్ మమ్ము. 10 minutesలో ఐ జస్ట్ వాంట్ టు ఫైండ్ బ్లూ కలర్స్ దొరుకుతుందా అని. ఇన్ కేస్ యూఎస్లో ఎవరైనా టక్సీడో కొనుక్కోవాలంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్ అండి. వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి మనకి నచ్చినట్టు చేసిస్తారు, కానీ టైం తీసుకుంటారు. వాళ్ళకి 1 month 2 months అలా పడుతుందంట, కానీ కష్టంగా చేసిస్తారు. మీకు ఏదైనా ఈవెంట్ ఉంటే కూడా ఆ ఈవెంట్ దగ్గరికి వచ్చి కూడా ఇస్తారంట. అండ్ వీళ్ళ దగ్గర రెంటల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ మాకేంటంటే టైం లేదు ఇంకా అప్పుడు ఏమీ తీసుకోవడానికి. అండ్ వాళ్ళ దగ్గర మాకు కావాల్సిన బ్లూ టక్సీడో లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ బ్లూస్ అవైలబుల్. ఒక్కటి డిస్ప్లే దాంట్లో ఉంది, అదేనో ఒక్కసారి వేసుకుని చూడు. ఐ జస్ట్ వాంట్ సీ హౌ యూ లుక్ ఇన్ బ్లూ అన్నాను. లక్కీగా అక్కడ బ్లాక్ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా లేకపోతే ఇంకా లైట్. బట్ యా వాట్ ఇట్ ఈస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్ అండ్ సీ. ఇలాగే ఉంటుందా ఉండదా? పాలిస్టర్, అది బెల్ట్లో పాలిస్టర్లు అలానే ఉంటాయి. నేను రేపు వెళ్ళి కొనుక్కుంటాను. నేను కొనిచ్చేసాను కదా, ఇంకా నన్ను నాకు వదిలేసి. నేను నీకు కొనిచ్చేసాను కదా, మళ్ళీ వదిలేసి అంటే అచ్చా మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కొత్త లేటెస్ట్ సిల్క్ షర్ట్ కొనుక్కుంటావా? అర్థమైందిలే, బట్ ఏం చేస్తాం, కొంచెం ఇటు తిరుగు, పిక్చర్ అయినా తీసుకుంటాను. నేను వేస్తే కొనుక్కోవట్లేదు. అసలు దానికి దీనికి ఫిట్ ఏంటి కానీ కొంచెం ఇంత డిఫరెన్స్ ఉంది కదా. మరి నీకు ఆ రేట్కి వచ్చేస్తాయి. మరి కొంచెం ముందు వచ్చి మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇలాగా రెంటల్ టైం పడుతుందమ్మా, ఎలా ఇచ్చేస్తాడు అనుకుంటున్నావు గణేష్? అన్నీ అనుకో. నేను అట్లీస్ట్ వారం ముందేనే వెళ్ళాను. నా బిహైండ్ ద సీన్స్ మాటలో అలా ఉంటాయి అనమాట. యూజువల్గా ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, బట్ వెనకాల నేను అలా చాలా జోష్లో అలాగే మాట్లాడుతూ ఉంటాను. సో ఎనీవేస్ బాగా నచ్చేసింది సూటు. కానీ సూట్ కాదు, సారీ టక్సీడో. బట్ వాళ్ళు డిస్ప్లే పీస్ అంట, అమ్మటానికి ఇవ్వరంట. సో ఇంకెంత అడిగినా వాళ్ళ దగ్గర ఇంకా ఆప్షన్స్ అయితే లేవని అయితే చెప్పేశారు. అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది. ఇంకా సరేలే, ప్రాసెస్ మటుకు ఎంజాయ్ చేసాం, షాపింగ్ మటుకు చాలా ఎంజాయ్ చేసాం, కొనకపోయినా. సో హ్యాపీగా తర్వాత కిడ్స్ వేర్ వెరీ హంగ్రీ. 9 to 9:30 మధ్యలో వి వెంట్ టు చిపోట్లే, పక్కన ఉన్న చిపోట్లేకి. ఇషితాకి బయట తినడం అంటే చాలా చాలా ఇష్టము. సో ఇద్దరికి తినేసిన తర్వాత నేను ఇంటికి వచ్చి పిల్లలు పడుకున్న తర్వాత 10:30కి ఎక్కడికి వెళ్ళాను తెలుసా? అప్పుడే డే ఎండ్ అవ్వలేదు, ఇంకొక అన్బాక్సింగ్ పార్ట్ ఉంది చూడండి,
నేను కొనుక్కున్న చీర. ఏంటి నేను ఒకదాన్నే కనిపిస్తున్నాను, ఎవరు కనిపించట్లేదు ఏంటి? నువ్వు ఒక్కదాన్ని కనిపిస్తే కాదు, మా చేతులు కనిపిస్తాయి చాలు. నేను ఎంత ఎక్సైట్మెంట్ లో ఎంత ఇదైపోయి నీ కోసం ఎంత చేస్తుంటే నీకు అసలు అది ఏది కనిపించట్లేదు. కరెక్టే అంతే అమ్మా, నువ్వు అక్కడే సపోర్ట్ చేయి. కాదు నేను జరిగిపోతా. ఐ థింక్ ఇప్పుడు అందరూ వస్తున్నారా? పడ్డ టెన్షన్ కి ఆ రోజు గణేష్ పట్టుకుని అది పట్టుకొని నేను ఎత్తుకున్న ఫీలింగ్ లో వచ్చాడు. ఇంక మీద ఇలా కత్తి పెట్టి నేను చేస్తున్నాను. కేసులో వర్షం పడి చేసుకోకపోతే ఫ్రైడే ఓకేనా అని అడిగాను. నీకు ఒక్కదానికి అని అడిగింది నన్ను ఒక్కదాన్ని. ఏమని తెలుసా, నన్ను ఒక్కదాన్ని అడుగుతున్నావు, వాళ్ళిద్దరిని అడగవు అంటే అడగను. ఏముంది, ఎన్నో ఉంటాయి మాకు. వర్షం పడకూడదు అంతే. కొంచెం ఈ వెడ్డింగ్ హవాయి వెళ్ళి ఫ్లోరిడా వెళ్ళి అలా లేదు యాక్చువల్గా మా బ్యాక్ యార్డ్ లో ఇక్కడ మేము ఆర్డర్ చేసిన దానికంటే వేరే ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కొంచెం థ్రిల్గా ఉన్నాం అనమాట. అండ్ సెకండ్ థింగ్ అదంతా బిహైండ్ ద సీన్స్ అనమాట. మా కన్ఫ్యూజన్, మా స్ట్రెస్, ఈవెంట్, వర్షం అవన్నీ బోల్డ్ అని ఉన్నాయి. రాబోయే ఎపిసోడ్స్లో మీరైతే అన్నీ చూస్తారు. ఫస్ట్ అయితే ఓ మై గాడ్, ఇక్కడ మీకు డిజైన్స్ చూపిస్తాను, అమేజింగ్ డిజైన్స్. మేము కొనుక్కున్న శారీస్ అన్నీ మీరు చూడండి. అది మీరు చూస్తూ ఉండగా ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఈ అమ్మాయి ఎవరైతే ఈ శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, యాక్సెసరీస్ కానీ ఎవరైతే డిజైన్ చేసిందో తన బొటిక్ స్టార్ట్ చేయక ముందు నన్ను కాంటాక్ట్ చేసింది అనమాట. లైక్ చాలా మంత్స్ బిఫోర్. నాలాగే అమెరికాలో మాస్టర్స్ చేసింది, ఐటీలో జాబ్ చేస్తుంది, 2 పిల్లలు ఉన్నారు. ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు ఈ శారీస్ కొనుక్కోవాలన్నా, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా చాలా కష్టమైపోయేది అనమాట. ఇప్పుడు నేను వెళ్ళినా సరే నాకు ఎంత కష్టంగా ఉంటుందో దానికి. నాకు లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు బెల్ట్ కూడా కొనుక్కోలేకపోయాను, ఒక్క షాప్లో కూడా అవైలబుల్ లేకుండే అప్పుడు. సో ఇలాంటి యూఎస్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఈజీగా అవుతుందని మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్. మనకి యాక్సెసరీస్తో పాటు ప్రతి డ్రెస్కి యూనిక్గా తన దగ్గర ఎవ్రీ శారీ ఒకటే ఒక ఐటమ్ ఉంటుంది. తన దగ్గర సెకండ్ పీస్ కూడా ఉండదు, అన్లెస్ అని అంటే మీరు ఆర్డర్ చేస్తే కానీ తను చేయదు. తనే సొంతంగా అటు ఫ్యాబ్రిక్ వెండర్స్ని పెట్టుకుని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్స్ని పెట్టుకుని, మగ్గం వర్కర్స్ని పెట్టుకుని ఎంత ఇష్టంతో తను పక్క నుంచి అనమాట సైడ్ హజిల్ అంటారు చూడండి, అలా చేస్తూ ఉంది. సో నాకు విపరీతంగా నచ్చేసినాయి అనమాట. ఇది యూఎస్లో కనుక మీరు ఉంటే ప్రతి ఒక్కరికి తన బొటిక్ గురించి తెలియాలి. నేను ఎప్పుడూ కూడా డిఫరెంట్ శారీ కావాలని కోరుకుంటూ ఉంటాను. సో నా యానివర్సరీ కూడా ఏదైనా డిఫరెంట్గా చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంకా అగైన్ ఐ రీచ్డ్ అవుట్ టు హర్. అండ్ తన డిజైన్స్ నాకు ఎంత నచ్చినాయి అంటే మా ఫ్రెండ్స్కి చూపించగానే వాళ్ళకు కూడా బాగా నచ్చేసినాయి. ఇంకా సరే అని నేనే కాదు అందరం కూడా ఆర్డర్ చేసాం అనమాట. బికాస్ దే ఆర్ లైక్ సో గుడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట. లైక్ హ్యాండ్ పెయింటెడ్ పెయింట్తో వచ్చి దాని మీద మళ్ళీ మగ్గం వర్క్ ప్లస్ అమేజింగ్ డిజైన్ అనమాట. ప్రతి శారీకి ఇలా బర్డ్స్ వచ్చినాయి. చాలా బాగుంది డ్రై వాష్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో దానికోసం అని చెప్పేసి కూడా తను లక్ష్మీదేవితోటి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించింది. ఆఫ్ కోర్స్ చాలామంది కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. వెనకాల నుంచి మా ఫ్రెండ్ రోజా చూడండి దండం పెట్టుకుంటాను దానికి. సో ఎనీవేస్ తన డిజైన్ని ప్రజెంట్ చేద్దాం అని నేను అనుకున్నాను. లైక్ ఇదంతా కూడా లైక్ ఆల్ ఆఫ్ దిస్ ఇండివిజువల్గా మేము ఏమేమి కొనుక్కున్నామో అది కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తాను. బట్ ప్రతి శారీకి మీకు మ్యాచింగ్ యాక్సెసరీస్ కానీ, బెల్ట్ కానీ, బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా తను ప్రొవైడ్ చేస్తుంది. సమ్ ఆఫ్ దెమ్ కాంప్లిమెంట్గా ఇస్తుంది అనమాట. లైక్ మీరు శారీ కొనుక్కుంటే మీకు కాంప్లిమెంట్గా యాక్సెసరీస్ కూడా వస్తాయి. చాలా బాగుంది బ్యాంగిల్, ఇదా చాలా బాగుంది. ఫస్ట్ శారీ వచ్చేసి లావణ్య బ్లూ అండ్ ఎల్లో సెలెక్ట్ చేసుకుందాం అన్నమాట. ఇనిషియల్గా నాకు కూడా బ్లూ అండ్ ఎల్లో నచ్చింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి శారీ బాగుంది, ఎవరేం తీసుకోవాలో కూడా అర్థం కాలేదన్నమాట. అన్నీ రెడీమేడ్ బ్లౌజెసే. మీరు కావాలంటే అంటే ఇప్పుకోవచ్చు, కుట్టుకోవచ్చు అనమాట. బాగా మీకు బ్లౌజ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఎంత బాగుందో బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా. అండ్ ఇది దానికి వచ్చిన బెల్ట్ అనమాట. అండ్ అసలు ఇక్కడ చూడండి ఎంత బాగుందో. దానికి వెనకాల వచ్చిన డిజైన్
నేను 2 జడలు వేసుకుని, లావణ్యకి అసలే హెయిర్ చాలా లాంగ్ ఉంటుంది కదా, సో ఇంకా తనకి ఇది నచ్చింది అనమాట. ఒక జడ వేసుకుని కట్టుకోవచ్చు అని చెప్పేసి తనకైతే బ్లౌజ్ చాలా నచ్చింది. అండ్ ఎంత ట్రెండీగా ఉంది చూడండి కింద అది. సో చాలా టైం పడుతుంది అనమాట ఇలాంటి బ్లౌజెస్ చేయడానికి. సో ప్రైస్ తన దగ్గర $100, $150 నుంచి $300 రేంజ్ వరకు కూడా ఉన్నాయి. శారీ మెటీరియల్, పట్టు మెటీరియల్ దాన్ని బట్టి అనమాట. బ్లౌజెస్ కూడా చేసేస్తుందని అయితే అనుకుంటున్నాను. మీరు తను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి, తను టెక్సాస్లో ఉంటుంది. అండ్ ఇది స్వాతి తీసుకుంది, యశోద అండ్ కృష్ణ వచ్చిన సింబల్, పక్కన తులసి కోట్ కూడా ఉంది. అండ్ పైన బ్లౌజ్ కట్ కూడా ఎంత బాగుందో, నాట్ ఓన్లీ పెయింటింగ్ బట్ కట్ కూడా చాలా చాలా బాగుంది. శారీ ప్యూర్ సిల్క్తో చేసిన బ్లౌజెస్ అనమాట. సో ఆ మెటీరియల్ కూడా చీప్ మెటీరియల్ కాదు, చాలా మంచి మెటీరియల్. అండ్ ఇది స్వాతి సెలెక్ట్ చేసుకున్న శారీ, భలే ఉంది కదా. ఓకే, ఇప్పుడైతే నా శారీకి వచ్చేద్దాము. రోజా ఇంకా సెలెక్ట్ చేసుకుంటాను. అసలు ఏమని ఉందా కలరు, టూ గుడ్. చేతికి చూడు, ఇది చాలా బాగుంది కదా. చేతికి చాలా నచ్చింది. వావ్, స్వాతి దానికి ఒక్కదానికే ఉంది. స్వాతికి ఒక్కదానికే వచ్చింది. గృహప్రవేశానికి పర్పుల్. ఐ లవ్ పర్పుల్ మ్యాన్. ఎక్కువైపోతున్నాయి ఇంకా పర్పుల్స్, బట్ ఇష్టం. ఇది బాగుంది కదా, వడ్డానం లక్ష్మీదేవి వచ్చింది. ఇది బాగుందేమో సహజ. గ్రీనే బాగుంది. అదే, గ్రీనే బాగుంది, చాలా బాగుంది గ్రీన్. మరి చేతిది ఉందా? మరి చేతికి అచ్చా అది వచ్చింది చేతికి. చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. యా, వేసుకున్న తర్వాత అంతా అసలు పెట్టుకున్నాం. అలా ఒక 1 hour, 1.5 hour ఫ్రెండ్స్ తోటి హూ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సో వాళ్ళతోటి చాలా చాలా బాగా అనిపించింది అనమాట. అందరం కొంచెం సిమిలర్ శారీస్ కొనుక్కోవటం. ఆ తర్వాత లావణ్య దగ్గర ఉన్న 1 gram జ్యువెలరీ చూస్తూ ఉన్నాం. లైక్ ఎవరేం పెట్టుకోవచ్చు, ఏం మ్యాచ్ అవుతుంది, ఎలా స్టైల్ చేసుకోవచ్చు. ఈ చీర నేను యానివర్సరీ కొనుక్కున్నాను, కానీ యానివర్సరీ రోజు కట్టుకున్నానా లేకపోతే తర్వాత కట్టుకున్నానా, ముందు కట్టుకున్నానా, ఆల్ ఆఫ్ దాట్ మీరైతే నా నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తారు. అంతేకాకుండా ఈ శారీస్ని ఎలా స్టైల్ చేసుకున్నాం అది కూడా చూస్తారు. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అందరికీ కూడా ఈ కొత్త డిజైన్స్ మీరు కూడా ట్రై చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే నేను ఇప్పుడు రిలీజ్ చేశాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. క్రంచీగా, ఎంత స్మూత్గా. ఆల్రెడీ నూడిల్స్ ఇచ్చి పొట్టు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ ఇచ్చి కూడా టెంప్ట్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేసుకోవాలి కదా, అందుకే మిమ్మల్ని టెంప్ట్ చేయాలి కదా. ఇక్కడ ఫ్రెండ్స్ తోటి టూ మచ్ ఫన్ అయింది. అందరం ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయిపోయింది. నేనైతే ఇంటికి వచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి రెడీ అయ్యాను. ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 days నుంచి చేస్తున్నాను. ఫైనల్గా కంప్లీట్ అయితే ఎలాగైనా అప్లోడ్ చేసి పడుకోవాలి. బికాస్ శ్రీనిక సమ్మర్ స్కెడ్యూల్ వీడియో కూడా రేపు కొంచెం పని చేసేసి వెకేషన్కి వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ కెన్ డూ. వారానికి అట్లీస్ట్ 2 videos అయినా పెట్టాలి కదా. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇదైతే అప్లోడ్ చేసేసి అయితే పడుకుంటాను. సో దాట్స్ హౌ టుడే వెంట్ గైస్. మళ్ళీ రేపు వ్లాగ్ చేస్తాను. ఐ ఫీల్ లైక్ వ్లాగింగ్ అంటిల్ మా ఈవెంట్ అయ్యే వరకు ఐ ఫీల్ లైక్ వ్లాగింగ్ ఎవ్రీడే. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్. అంటే ఇలా వ్లాగ్ చేస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇట్ విల్ బీ లైక్ లిటరల్గా మీరు కూడా ఈ మూమెంట్స్ని నాతో పాటు ఇలా ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. నాకైతే అలా అనిపిస్తుంది, అందుకనే వ్లాగ్ చేస్తున్నాను. సో మీకు నచ్చినైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపు ఒక బిజీ డే తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్, సీ యూ.